మోదీజీ అండ్ రేవంత్ రెడ్డి నిజంగా ఈరోజు హైదరాబాద్ పేరేడ్ గ్రౌండ్స్లో జరిగినటువంటి మీటింగ్ తర్వాత బహిరంగ సభలో మోదీ గారు మాట్లాడిన తర్వాత ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారితో మోదీ గారి కన్వర్జేషన్ చూసిన తర్వాత నిజంగా అది చాలా హాట్గా అనిపిస్తూ ఉంది. మొత్తం మీడియా మొత్తం కూడా దాని గురించి కొంతమేర మాట్లాడుతుంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఆఫర్ చేశారా డైరెక్ట్గా మోదీ గారు రేవంత్ రెడ్డిని, నువ్వు మరి బీజేపీలోకి వచ్చేసేయని అనే రకంగా ఇక్కడ టాక్ నడుస్తుంది. అయితే ఇక్కడ ఆలోచిస్తుంటే అనిపిస్తున్నటువంటి విషయం ఏంటి అంటే, తెలంగాణ బీజేపీ నాయకుల పైన మోదీ గారికి నమ్మకం తగ్గిందా లేదా నమ్మకం పోయిందా? ఇప్పుడు ఉండేటటువంటి ఈ నాయకులను పట్టుకొని కూర్చుంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కష్టం అనేటటువంటి విషయం ఆయన దాకా పోయిందా, లేదా బహిరంగంగానే ఈ బీజేపీ అగ్రశ్రేణి తెలంగాణ నాయకులకి ఒక వార్నింగ్ ఇవ్వాలి అని చెప్పేసి మోదీ గారు అనుకున్నారా? ఎందుకంటే ఒక వార్నింగ్ లాగే అనిపిస్తూ ఉంది అక్కడ జరిగినటువంటి సంభాషణ చూస్తూ ఉంటే. ఎందుకంటే అక్కడ అందరూ ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, అక్కడ బండి సంజయ్ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలామంది వచ్చారు. బీజేపీ కార్యకర్తల దగ్గర నుంచి అగ్రశ్రేణి నాయకుల వరకు తండోపతండాలుగా జనాలు వచ్చారు. చాలా అద్భుతమైనటువంటి సభ జరిగింది. అయితే అటువంటి సభలో ఏదో ఇన్నర్గా జరిగినటువంటి విషయం కాదు, ఇది చాలా బహిరంగంగా మోదీజీ మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ. మరి దీన్ని ఎలా తీసుకోవాలి? ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గత కొన్ని రోజులుగా కాదు, కొన్ని సంవత్సరాలుగా అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కూడా ఇక్కడ నిజంగా బీజేపీ ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందేమో అని కూడా అంచనాలలోకి వెళ్ళింది కొంతమేర. ఆ తర్వాత సీట్లు తగ్గినాయి. ఆ తర్వాత ఎవరైతే ఖచ్చితంగా గెలుస్తారో అనుకున్నారో వాళ్ళెవరూ గెలవలేదు. వాళ్ళెవరూ గెలవనప్పటికీ కొంతమేర ఓటు శాతం కొంతమేర కాదు, చాలా మేర ఓటు శాతం పెరిగింది. దాన్ని పూర్తిగా క్యాచ్ చేసుకోలేకపోయారు అని ఒక వాదన. అది పక్కన పెడితే ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి. పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా నాట్ బ్యాడ్, ఇంతకుముందు గతంతో పోలిస్తే చాలా మంచి నెంబర్ వచ్చింది. కానీ ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో కానీ, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల విషయంలో కానీ వ్యతిరేకించడానికి కానీ, నిజంగా ప్రజా సమస్యలను తీసుకొచ్చి ముందు చూపించడానికి కానీ ఎవరు కూడా బీజేపీ నాయకులు ముందుకు రావడం లేదు. వీళ్ళందరూ కలిసి ఒక మాట మీద ఉండటం లేదు అని మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. చాలా తరచుగా అయ్యేటటువంటి బ్రేకింగ్స్ ఇవి. వాళ్ళ మధ్యలో వీళ్ళ మధ్యలో ఏదో గొడవలు అవుతున్నాయి. ఆ నాయకుడికి ఈ నాయకుడికి పడట్లేదు, ఈ నాయకుడికి సపరేట్ టీం ఉంది, ఈ నాయకుడికి ప్రత్యేకమైనటువంటి సోషల్ మీడియా టీం ఉంది. ఈ సోషల్ మీడియా టీం వచ్చేసి ఇతర పార్టీల కంటే కూడా సొంత పార్టీ నాయకుల గురించే ఎక్కువగా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు, వ్యతిరేకంగా పోస్టులు చేస్తూ ఉంటారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఇది చాలా ఎక్కువ సందర్భాల్లో మనకు వినిపిస్తున్నటువంటి మాట. ఇదే విషయంలో ఇంకొకటి, మన రఘునందన్ రావు గారు మెదక్ ఎంపీ, వారు గతంలో ఇది నిజామాబాద్ దాని గురించి మాట్లాడుతున్న ధర్మపురి అరవింద్ గారిని కలిసినప్పుడు మేమిద్దరం కలిస్తే మిగిలిన వాళ్ళ చుక్కలే అనే టైప్లో మాట్లాడారు. ఆ తర్వాత ఈటల రాజేంద్ర గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అట్లాంటి సంభాషణ ఏదో వచ్చింది, అలాంటి మాటే వచ్చింది. అయితే ఇక్కడ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలు ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటంటే, మీరందరూ ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, అందరూ గెలిచినటువంటి వ్యక్తులు, మళ్ళీ మేమిద్దరం కలిస్తే మిగిలిన వాళ్ళకి చుక్కలు అంటే ఇప్పుడు మీరు కలిసి లేరా అని చాలా మందికి వచ్చినటువంటి ప్రశ్న. ఇప్పుడు మీరు ఒకటే పార్టీలో ఉన్నారు కదా, మరి కలిసి లేరా అని. అదే ఇంకొంచెం ముందుకు వస్తే ఈరోజు మోదీ గారు మాట్లాడిన తర్వాత ఆ విషయమే నిజమా? ఎందుకంటే ఈ లుకలు ఏకంగా ఢిల్లీ వరకు చేరాయా? ఢిల్లీ వరకు చేరి మోదీ గారి చెవున పడ్డాయి. అందుకోసమే మోదీ గారు వీళ్ళందరికీ కూడా ఒక వార్నింగ్ ఇచ్చేలాగా, ఎందుకంటే మీరు ఇలాగే ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మాకు పెద్ద విషయం కాదు, మీరుంటే మీతో పాటుగా చేస్తాం, మీరు గట్టిగా నిలబడితే మిమ్మల్ని ముందు పెట్టి పార్టీ అనేది గెలుస్తుంది, లేదు అంటే పార్టీకి ఎవరు కావాలో వాళ్ళని తీసుకొస్తాం, మేము పార్టీ అయితే ఖచ్చితంగా అధికారం చేపడతాం వచ్చేటటువంటి ఎలక్షన్స్ లో అనేటటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చినట్టు. मैं रेवंता जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं, लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा. आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे, और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो. ఎందుకంటే రీసెంట్ గా మనం బెంగాల్ విషయానికి వస్తే, బెంగాల్లో కూడా ఇప్పుడు కొత్తగా బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. దానికి శుభేందు అధికారి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ముఖ్యమంత్రిగా వచ్చారు. అయితే వారు కూడా గతంలో టీఎంసీలో పనిచేసిన వారే. మమతా బెనర్జీ దగ్గర పనిచేసి అక్కడి నుంచి వచ్చి బెంగాల్లో వీరు బీజేపీ నుంచి నిలబడి ఈరోజు బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఇప్పుడు తెలంగాణలో ఏం జరగబోతుంది? తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని అయితే ఖచ్చితంగా ఏర్పాటు చేయాలనేటటువంటి ఆలోచన ఇప్పుడు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే దాంట్లో భాగంగా మీరు ఇప్పుడు ఏదైతే కొట్టుకుని ఉంటున్నారో అదేవిధంగా ఫ్యూచర్లో కూడా మీరు ఇలాగే కొట్టుకుంటే ఖచ్చితంగా మాకు కావాల్సినటువంటి నాయకులను మేము తీసుకొచ్చుకుంటాం, మేము గెలిపించుకుంటాం, మేము ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అని మోదీజీ కుండ బద్దలు కొట్టినట్టుగా అందరి ముందే స్టేజ్ పైన అధికారికంగా వీళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చిందా? లేకపోతే ఏదో సరదాగా జరిగినటువంటి సన్నివేశం ఇది? ఎందుకంటే నేను రాజకీయాలు మాట్లాడాలి అనుకోవట్లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు నేను కూడా రేవంత్ గారు ఏదైతే చెప్పారో నేను కూడా ఇక్కడ రాజకీయాలు మాట్లాడాలి అనుకోవట్లేదు అని చెప్పేసి మోదీ గారు కూడా మాట్లాడడం జరిగింది. సో ఏదో సరదాగా జరిగినటువంటి కన్వర్జేషన్లో భాగంగా దీన్ని చూడవచ్చు. ఎందుకంటే ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ వారు మాట్లాడిన మాటకు కానీ వారు సైలెంట్గా ఉండేటటువంటి ఆ సైలెన్స్కి కానీ ఖచ్చితంగా ఒక అర్థం తప్పకుండా ఉంటుంది. అలాంటిది ముందే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వేరే మామూలు ఏదో ప్రాంతీయ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బహిరంగంగా మోదీజీ మాట్లాడినటువంటి ఈ మాటలు నిజంగా చాలా పెద్ద స్థాయిలో చర్చ అయితే జరుగుతుంది. నేను కూడా ఆ మాటలు చూసినప్పటి నుంచి అంటే నేను టీవీలో చూసాను. ఈరోజు వేరే ఒక సభకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి రాజాసింగ్ గారు కూడా వచ్చారు. రాజాసింగ్ గారితో పాటుగా నేను కూడా గెస్ట్గా వెళ్లాల్సి వచ్చింది. అక్కడ సూరారం గ్రామంలో మేము మాట్లాడుకోవడం జరిగింది. యాక్చువల్గా ఈ విషయం పట్ల రాజాసింగ్ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. మోదీజీ మరి ఈరోజు ఈ మాటలు మాట్లాడారంటే వారి స్పందన కూడా ఇలాగే ఉంది. అదే మరి నేను కూడా మొన్న చెప్పాను కదండి, వారు కూడా వీడియో చేశారు కదా, బెంగాల్లో ఎక్కడో బీజేపీ గెలిస్తే మనం అందరం ఎక్కడో పెళ్లికి పోయి మనం సంబరాలు చేసుకుంటున్నాం, మనం ఎప్పుడు ఇక్కడ గెలిపించడం, మనం ఇట్లనే కొట్టుకుంటే మనం ఎప్పుడు గెలుస్తాం ఇక్కడ అని చెప్పేసి రాజాసింగ్ గారు కూడా మొన్న రీసెంట్గా మాట్లాడడం జరిగింది. వీడియో కూడా పోస్ట్ చేశారు. దాని గురించి నేను ఇదే మా మోదీజీకి సంబంధించినటువంటి మాటల గురించి నేను మాట్లాడుతుంటే రాజాసింగ్ గారు కూడా ఇదే మాటలు నాతో అన్నారు. నేను చెప్పాను కదండి మొన్న అన్నట్టుగా. మరి దీన్ని ఎలా చూడొచ్చు? నిజంగా వీళ్ళు కొట్టుకుంటున్నారు అనే విషయం, ఒకరికొకరు పడట్లేదు అనే విషయం అధిష్టానం వరకు, ముఖ్యంగా మోదీజీ వరకు వెళ్ళింది కాబట్టి ఆయన ఈ మాటలు మాట్లాడి బీజేపీ అగ్రశ్రేణి నాయకులకు చురకలు అంటించాడా? మీకేమర్థమైంది? మీరేమనుకుంటున్నారు? మీరు కూడా కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఎక్కడైనా సరే ఏదైనా సరే పార్టీ గెలవడం కంటే కూడా, అంటే పార్టీ గెలవడం అంటే ఏంటి అంటే నా ఉద్దేశంలో కార్యకర్త గెలవడం. మరి ఈ రాజకీయ సమీకరణాలన్నీ చూస్తుంటే మీకు కార్యకర్తలు గెలవబోతున్నారు అనిపిస్తుందా? అనిపిస్తే ఏ కార్యకర్తలు గెలుస్తారు అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఏది నీడు ఉంది ఈ దేశానికి, మనకు, అండ్ ఏం జరుగుతుంది, ఏం కావాలి? కామెంట్ రూపంలో మీరు తెలియజేసే ప్రయత్నం చేయండి. జై హింద్, మేరా భారత్ మహాన్.